నమస్తే వెల్కమ్ టు యూనివర్సిటీ టాకీస్. నేను యాంకర్ సౌమ్య. బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ఆలియా భట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సో ప్రస్తుతం అయితే ఆలియా భట్ ఫ్రాన్స్ లో జరిగిన 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. సో ఆ ఫెస్టివల్ లో పాల్గొంటూ ప్రత్యేకంగా స్పెషల్ అట్రాక్షన్ గా ఇచ్చారు ఆలియా భట్. అలాగే తన మాటల్లో ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఇప్పుడు బార్బీ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్న హాలీవుడ్ రేంజ్ లాంటి మూవీస్ ఇంకా ఇండియా వైడ్ గా అయితే పాపులర్ అవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం హీరోస్ కి ఇస్తున్న వాల్యూని హీరోయిన్స్ కి ఇవ్వట్లేదని, అలాగే ఎప్పుడు కూడా హీరో ఓరియంటెడ్ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అక్కడ ప్రజలు. అలాగే డైరెక్టర్లు కూడా సేమ్ అలాంటి కథలు ఎంచుకోవడం బాధాకరమైన విషయాన్ని తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. బార్బీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎన్నో ఉన్నాయని, అయినా సరే ఇండియాలో మాత్రం మెయిన్లీ ఇక్కడ జరుగుతున్న షూటింగ్ బాలీవుడ్ అవ్వచ్చు, నార్త్ సౌత్ ఎక్కడైనా సరే కేవలం హీరో ఓరియంటెడ్ మాస్ ఫిలిమ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, 75% వరకు అలాంటి స్టోరీస్ ని మాస్ ఆడియన్స్ కి నచ్చేలా మాత్రమే తీస్తున్నారని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా ఒక సినిమా అన్నది కేవలం వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకొని తీసేది కాదని, మిగతా వారికి కూడా అంటే అందరికి నచ్చే విధంగా అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక సినిమా ఉండాలని, కేవలం మాస్ లెవెల్లో హీరో ఓరియంటెడ్ లెవెల్లోనే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ లెవెల్లో కూడా కొన్ని సినిమాలు తీస్తే బాగుంటుందని, అలాంటి కళల్ని కూడా చూడాలని అనుకుంటున్నామని, హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న బాలీవుడ్ కానీ లేకపోతే ఇండియా ఫిలిం ఇండస్ట్రీ కానీ ఖచ్చితంగా నిలబడాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అండ్ ఈ మాటలకు సంబంధించి బాలీవుడ్ అయితే ఆలియా భట్ అయితే విమర్శలు పాలవుతున్నారు. తన మాటల్లో ఎలాంటి నిజం లేదని, చాలా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయని, వాటిని కూడా ప్రజలు ఆదరిస్తున్నారని ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అయితే చెప్పుకొని వస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు తీయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, కాకపోతే ఏంటంటే హీరో ఓరియంటెడ్ మాస్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్లే తప్ప అంతే తప్ప ఆలియా భట్ మాటలు ఎటువంటి నిజం లేదైతే ప్రత్యేకంగా ఇప్పుడు ఇండస్ట్రీ అయితే చెప్పుకొస్తుంది. మరి ఇలాంటి వార్తలపై మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇండియన్ సినిమాలో మెయిన్ ఫోకస్ ఎప్పుడు కూడా మాస్ ఆడియన్స్ కోసం హీరో ఓరియంటెడ్ సినిమాలపై ఉంటుందా? ఫిలిమ్స్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని తక్కువ చేసి చూస్తున్నారా? సో ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.